సార్ ఇప్పుడు మనం ఆల్గో గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. సో వాట్ ఈస్ ఆల్గో సార్? ఆల్గో అంటే ఏంటి? ఆల్గో అనేది వెరీ సింపుల్. చాలా మంది కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆల్గో ఈస్ జస్ట్ ఎ మిషన్. ఆర్డర్ పంచింగ్ మిషన్ అంతే సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన కార్ కావాలంటే డ్రైవర్ కావాలి. లేదంటే మనమే డ్రైవ్ చేసుకుంటాం. అవును. ఇప్పుడేంటి ఆటో పైలట్ డ్రైవింగ్ కార్స్ వచ్చేసినాయి కదా! టెస్లా లాగా. దానికి అదే డ్రైవ్ చేసుకుంటది. అవును. నేను పడుకోవచ్చు హ్యాపీగా. నేనేమి చూడక్కర్లేదు రోడ్డు. అలాగే నేను కూడా నేను పని చేయక్కర్లేదు. నేను చూడక్కర్లేదు. నేను పడుకోవచ్చు. లేకపోతే హ్మ్. నా 9-5 జాబ్ ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే నా బిజినెస్ ఉంటే చూసుకోవచ్చు. ఇంక వేరే పనులు ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. ఆటోమేటిక్‌గా మీరు ఆల్గోలో మీరు ఏవైతే సెట్ ఆఫ్ రూల్స్‌ని బేస్ చేసుకొని ఇది ట్రేడ్ ఇట్లా జరగాలి అని మీరు ఆ రూల్స్ పెడతారో ఆటోమేటిక్‌గా ఆల్గో అది తీసుకొని ఆర్డర్స్ పనిచేస్తుంది మీ బ్రోకర్ అకౌంట్. ఓకే. ఇది వెరీ సింపుల్ వే చెప్తున్నా ఆల్గో. ఓకే. చాలా మంది ఏంటంటే ఆల్గో ఈజ్ ఎ మనీ మేకింగ్ మెషిన్ అని కొంతమంది ప్రాపగండా క్రియేట్ చేస్తారు యూట్యూబ్‌లో. మీరన్నట్టు ఇన్‌స్టాగ్రామ్స్‌లో అట్లా ఇట్లా అవన్నీ అవును. నమ్మొద్దు. అక్కడ ఆల్గో అనేది ఆర్డర్‌ని పంచ్ చేస్తుంది. మీరు గనక ఒక రాంగ్ డ్రైవర్‌ని లైసెన్స్‌లో నుండి పెట్టుకొని తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేస్తాడు. అలాగే మీరు సక్సెస్‌ఫుల్‌గా లైసెన్స్‌డ్ డ్రైవర్‌ని తీసుకుంటే చక్కగా మీ డెస్టినేషన్‌ని మీకు తీరుస్తాడు. హ్మ్. అలాగే ఈ ఆల్గోలో కూడా మీరు రాంగ్ స్ట్రాటజీ గనుక పెట్టారనుకోండి మీకు ఆబ్వియస్‌గా మీకు లాస్ అవుతుంది. అలా కాకుండా ఒక సక్సెస్‌ఫుల్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీని బేస్ చేసుకొని మీరు పెట్టారనుకోండి ఆబ్వియస్‌గా ఆల్గో కూడా మీకు మనీ ఇస్తది. ఆల్గో అంటే పంచింగ్ చేసిద్ది యాస్ పర్ యువర్ స్ట్రాటజీ. అంతే. ఆ స్ట్రాటజీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్. అది సక్సెస్ అయిన తర్వాత ఆల్గోలో పెట్టండి. ఆల్గో ఆటోమేటిక్‌గా ఆ రూల్స్‌ని బేస్ చేసుకొని పంచ్ చేసిద్ది. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మీరు ట్రేడ్ చేయక్కర్లేదు. అక్కడ కూర్చోక్కర్లేదు. చార్ట్స్ చెక్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మీరు సెట్ ఆఫ్ రూల్స్‌ని బేస్ చేసుకొని మీ సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ బేస్ చేసుకొని ఆబ్వియస్‌గా సక్సెస్‌ఫుల్‌గా మీకు మనీ క్రియేట్ చేసేస్తది. ఆల్గో. అది గనక మీ దగ్గర సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ ఉంటే. సో బిగినర్స్‌ని డైరెక్ట్‌గా ఇప్పుడు ఆల్గో యూజ్ చేయొచ్చనంటారా? బిగినర్స్ అయితే? అసలు బిగినర్సే ఈజీ ఇప్పుడు. మీ క్వెషన్‌కి సేమ్ మ్యూచువల్ ఫండ్‌కి అప్లై చేసుకోండి. బిగినర్స్ చేయొచ్చా? చేయొచ్చు. చేయొచ్చు. ఎందుకు? ఆల్రెడీ ఎక్స్‌పర్టీస్ ఉంది కాబట్టి. ఆల్రెడీ మనం అంతా చూసాం కాబట్టి. ఫండ్ హౌసెస్ అన్నీ ఇలాగే ఉన్నాయి. ఎందుకు? మనకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలీదు. లేకపోతే ఏ కంపెనీలో ఏది కరెక్టో, ఎప్పుడు తీయాలో, ఎప్పుడు బై చేయాలో, ఎప్పుడు సెల్ చేయాలో మనకు తెలీదు కాబట్టి ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన మనీని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాం. టు హ్మ్. మేనేజ్ అవర్ మనీ. బికాజ్ హి ఈస్ ఎక్స్‌పర్ట్ కాబట్టి. ఫండ్ అవును. హౌసెస్. సేమ్ అలాగే ఆల్గోలో కూడా ఇప్పుడు మొన్న ఏప్రిల్ 1 నుంచి సెబీ రూల్స్ కొత్త గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. ఆల్గోలో ఎవరైతే ఆల్గో ఉన్నారో వాళ్ళందరూ లైసెన్స్ తీసుకోవాలి. కొన్ని గైడ్‌లైన్స్‌ని పెట్టింది. ఓకే. ఆ బేస్ చేసుకొని మా స్ట్రాటజీస్ కూడా మనం ఎన్ఎస్‌సి దగ్గరికి వెళ్లి అప్రూవ్ చేసుకోవాలి. అలాగే నేను రీసెంట్‌గా ఏప్రిల్ 1 నుంచి ఓకే. నేను నా ఆల్గో స్ట్రాటజీస్ తీసుకెళ్ళి అక్కడ అప్రూవల్స్ తెచ్చుకొని లైసెన్స్ వచ్చింది. నేను అది వెబ్‌సైట్‌లో పెట్టాను.